నిన్న కుంభమేళా జాతరకు కోట్ల మంది భక్తులు వచ్చిర్రు. శీతం మంది వచ్చేటోరకు తొక్కిసలాటైంది. అండ్ల 30 మంది దాకా పానాలు పోయినాయి. మస్తు మందికి దెబ్బలు తగిలినాయి. గిట్ల జాతర అంతా ఆగమాగం అయ్యేటాళ్లకు భక్తులను ఎట్లా చేసైనా కంట్రోల్లో పెట్టాలి, లేకుంటే ఈగింత ఆగమవుతుందని అక్కడి సర్కారు కొన్ని రూల్స్ పెట్టింది. మరి గవి ఏంటియో మనం కూడా చూడాలి కదా. చలో నడువుర్రి. మాముని అమాసుకోల్గా ఏమంట కోట్ల మంది భక్తులు వచ్చిర్రో అదే రేంజ్ లో పుణ్యథానాలు అయినాయి కుంభమేళా జాతరల. గంట గంటకు భక్తుల సంఖ్య ఎక్కువైతుండేటోరకు ఇట్లయితే కాదని సర్కార్ కొన్ని కొత్త ఉపాయాలు కట్టింది. అసలు వివిఐపీలు అనేటోళ్లను జాతర కాడికి రానియకుంటే ఓ లొల్లి పంచాది ఉండదని చెప్పి గా పాస్లు రద్దు చేసింది. అట్లనే జాతర ముమ్మిరిగా అవుతున్న జాగలకు బండ్లు గిళ్లు ఏవి రావద్దని చెప్పి ఆ జాగనంతా నో వెహికల్ జోన్ అని పెట్టిర్రు. అట్లనే ఫిబ్రవరి 4 తారీఖు దాకా ప్రయాగరాజులకు 4 గిర్రల బండ్లు ఏవి కూడా రావద్దు. గట్ల బండెనక బండి రాబట్టుకనే శీతం ట్రాఫిక్ జామ్ అయింది. కాబట్టి ట్రాఫిక్ అంతా నిమ్మలపడేదాకా అంటే అందాజా ఫిబ్రవరి 4 తారీఖు దాకా బళ్ళు ప్రయాగరాజ్ బయటనే ఆపుకోవాలి అని చెప్పుకొచ్చింది. భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది కాబట్టి జాతర నడిచే దిక్కులా మొత్తం వన్ వే పెట్టుర్రి. అట్లా కొంత ట్రాఫిక్ తగ్గియొచ్చు అని అధికారులు ఉపాయం కట్టిర్రు. రోడ్ల పొంటి పెట్టుకున్న చిన్న చిన్న దుకాణాలోళ్ళు ఎమ్మటే ఖాళీ చేసిర్రు. పోయి ఎండన్న జంగల్ల తావున్న చోట పెట్టుకోర్రి అని ఆర్డర్ వేసింది. జాతర జోరుగా అవుతుంది కాబట్టి భక్తుల ముసుగులో దొంగలు పడే మోకుంది. ఆ దొంగలను పట్టుకుంటానికి పోలీస్ పెట్రోలింగ్ కూడా పెంచిర్రు. తానాలు చేసి వెళ్ళిపోతున్న భక్తులకు వాళ్ళు ఎటు దిక్కు పోవాలి, ఎట్లా పోవాలి అని చూపిస్తానికి సపరేట్ మందిని పెట్టిర్రు. భక్తులు ఎక్కడా ఆగొద్దు, దన్న పంపిస్తే జాతర దబ్బిన కాలైతది, అట్లయితే కొత్తోళ్ళు ఈగింత మంది వస్తారు అని కొత్త ఉపాయాలు కడుతుంది. మొత్తానికి సంఘం ఘాట్ కాడైన తొక్కిసలాట మళ్ళా కాకుండా చూడాలి. దేశంలో అవుతున్న మా పెద్ద జాతరను నిమ్మలంగా జరిగేటట్లు చూడాలి అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు అధికారులందరినీ కూసోబెట్టి పూసగుచ్చిండు. మరి అసలే జీవితంలో ఒక్కసారి అయ్యే జాతరాయే, అందుకే దేశం నలుమూలలకెంచి కోట్ల మంది భక్తులు వస్తుర్రు. ఇక రేపు ఇంకెట్లుంటదో ఏమో చూడాలి.